తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్వీర్యం చేయాలనే కుట్రకు పాల్పడుతోందని, అందులో భాగంగానే ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోవడం లేదని తెలంగాణ సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రమేష్, రాఘవేందర్లు ఆరోపించారు. బుధవారం రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. సకల జనులు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సమస్యలను చెప్పుకునే స్వేచ్ఛను కూడా హరించడం దురదృష్టకరమన్నారు. నూతన పెన్షన్ విధానాన్ని రద్దు కోసం అనేక రకాల పోరాటాలు చేసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేకపోవడం బాధాకరమన్నారు. వీటితో పాటు అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయన్నారు. దాదాపు 150 మంది టీచర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ హనుమంత్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ఎస్జిటి శాఖ పిలుపు మేరకు ప్రతి జిల్లాలో కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఎస్జిటియు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు మనం ఈరోజు చేస్తున్నాం. మరి ఈరోజు గత 3 రోజులుగా మనం ఎస్జిటి ఆధ్వర్యంలో మన పాఠశాలలో నిరసనలు ఏర్పాటు చేసుకొని మరి 14-15 తేదీలలో పాఠశాల స్థాయిలో భోజన సమయంలో మనకు పాఠశాలలో ఉన్నటువంటి మౌలిక వసతులు లేకపోవడం, అదేవిధంగా మన ఉపాధ్యాయ సమస్యలపైన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చేపట్టినటువంటి 2 రోజుల నిరసన కార్యక్రమం పూర్తి స్థాయిలో మన ఎస్జిటి ఉపాధ్యాయులందరూ కూడా ప్రాథమిక పాఠశాలల్లో, ప్రాథమిక పాఠశాలలో, అన్ని పాఠశాలలో మన జిల్లాలో ఉన్న ప్రతి మండలంలో కూడా ఎస్జిటి ఉపాధ్యాయులందరూ కూడా ముక్తఖండంగా మరి ఈరోజు ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్ర శాఖ పిలుపు మేరకు 33 జిల్లాల్లో ఈరోజు మనం కలెక్టరేట్ ఎదుట మన యొక్క ఆవేదనని నిరసన రూపంలో వ్యక్తపరుస్తూ మరి వినతి పత్రం సమర్పించడానికి మనం కోరుకోవడం జరిగింది. మరి ఆ కార్యక్రమం మనం ఇప్పుడు ఇక్కడ జరుపుకుంటున్నాం. నాగరికర్ణ జిల్లా అధ్యక్షులు శ్రీ రాజేష్ గారు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సార్, అందరికీ ఉద్యమాలు వందనాలు సార్. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం సార్. ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు మనకు టీఆర్సీ ఇస్తారు, మరి చక్కటి వసతులన్నీ మనం కూడా ఇంట్లో మన తర్వాత మన అవసరాలన్నీ చూసుకుంటామని మరి ఆయన మనకు ఎంతో తొందరగా ఇస్తానని చెప్పి మామూలుగా ఒక్క వ్యక్తితో ఉండే కమిటీని 3 వ్యక్తులతో వేస్తే తొందరగా అయిపోతుందనే ఉద్దేశంతో మనకి ఏం చేశారంటే ఆ 3 వ్యక్తులతో కమిషన్ ఏర్పాటు చేసింది. కానీ ఆ 3 వ్యక్తులు 1 సంవత్సర కాలంలో కాకుండా 3 సంవత్సరాల కాలం అయినా కానీ మనకి టీఆర్సీ లేకుండా ఇంకా చూపిస్తూనే ఉన్నారు. మరి గత ప్రభుత్వాల కంటే కూడా చాలా దీనమైన పరిస్థితులు మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం. మరి ఆ విధంగా కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే మనకు ఉద్యోగులందరికీ, ఉపాధ్యాయులందరికీ, ప్రతి ఒక్కరికి ఉపాధ్యాయులందరికీ కూడా టీఆర్సీని అమలు చేసి మన ఉసురు పోసుకోకుండా చల్లగా ఉండాలని మేము కోరుతా ఉన్నాం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మే 16, 2018 కొన్ని హామీలను ఇచ్చారు. మరి ఆ హామీలు అట్లాగే హామీలాగా ఉండకుండా అమల్లోకి తీసుకొచ్చి వాటి వెంటనే తీర్చాలని చెప్పి మేము ఎస్జిటియు నాగరికర్నూలు జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం సార్. నెక్స్ట్ మన రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ ఎస్ సురేందర్ సార్ గారిని మాట్లాడుతున్నారు. ధన్యవాదాలు. ముఖ్యంగా మీరు 4-5 ఇయర్స్ డిమాండ్ అందరికీ తెలిసిందే. ఏ ప్రమోషన్ లేకుండా ఏ స్థాయిలో మనం జాయిన్ అయినామో అదే స్థాయిలో మనం రిటైర్ అయిపోతున్నాము. టీఆర్సీ లేదు, ఏది లేదు. మనతో పాటు జాయిన్ అయిన జూనియర్ అసిస్టెంట్ ఈరోజు ఎంపీడీలు పెద్ద ఆఫీసర్లుగా, మనకే ఆఫీసర్లుగా రిటైర్ అయ్యే అదిగా ఉన్నారు, వాళ్ళు పొజిషన్లో ఉన్నారు. మనం ముఖ్యంగా పోరాడాల్సింది సిపిఎస్ రద్దు. చాలా బాగా అనిపిస్తుంది. గవర్నమెంట్ జాబ్ ఎందుకు ఇంకా ప్రైవేట్లో జాయిన్ కావచ్చు కదా. మనకి గవర్నమెంట్ ఏదంటే లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. సిపిఎస్, టీచర్స్, ఓపీఎస్ పెడితే లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. తర్వాత కూడా లైఫ్ మంచిగా ఉంటుందనే ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవుతుంది. ఇంతకంటే
మంచి శాలరీస్ ప్రైవేట్లో ఉన్నా కూడా వదిలిపెట్టి గవర్నమెంట్ జాబ్లో, ఎందుకంటే అరే తర్వాత రిటైర్మెంట్ లైఫ్ తర్వాత పెన్షన్ వస్తుంది, మంచిగా హాయిగా బతకొచ్చు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ జాబ్లో జాయిన్ అవుతున్నారు. ఇంతకంటే ప్రైవేట్ జాబ్లో మన ఈ స్థాయిలో అంటే 20 ఏళ్ళు సర్టిఫికేషన్ చాలా ఎక్కువ జీతం వస్తుంది. కానీ వాళ్ళు వాళ్ళ లైఫ్ మీద సర్టిఫికేట్ ఉండదు, మనకు మంచిగా ఉండదు అనే ఉద్దేశంతో ఈ జాబ్లో జాయిన్ అవ్వడం మనం. కానీ దురదృష్టవశాత్తు మన మిగతా యూనియన్లు కానీ వాళ్ళు చేసిన అన్యాయం వల్ల మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చినాము. కాబట్టి దీనికోసం మీరు ఉపాధ్యాయ మిత్రులందరూ మీరంతా డైనమిక్ గట్టిగా పోరాడి సిచ్యువేషన్ రద్దు చేసుకోవాల్సిన అవసరం మీకు ఎంతైనా ఉంది. మంచిగా పోరాడి మనం సాధించుకున్నామని నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి మనము ముఖ్యంగా ఈ ప్రాథమిక విద్యను బలోపేతం చేయడానికి కోసం ఎంతో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది బాగా గుర్తించాలి. ఇంకొకటి పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనతో పాటుగా ఏర్పాటయ్యి పేదరికంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రంలో కూడా ప్రాథమిక విద్యను ఎంత బలోపేతం చేసిందంటే ఇప్పుడు కరోనా ఉండడం వల్ల సరిగా తెలియడం లేదు అందరికీ. ఈ కరోనా ప్రభావం తగ్గి అందరము బాగా గతంలో ఉన్నట్టుగా ఉంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలు, ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలలు ఏ విధంగా తయారైనవి, అక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు ఏ విధంగా భర్తీ చేస్తున్నారనే విషయం ప్రజలకు ఇంకా బాగా తెలుస్తుంది. మరి అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్కు తెలంగాణకు ఇక్కడ ఏముంది? అదేమో పేద రాష్ట్రం, ఇదేమో ధనిక రాష్ట్రం. మరి బంగారు తెలంగాణ అంటాడు, ఇది 1 గ్రామ్ గోల్డ్ బంగారు తెలంగాణ. 1 గ్రామ్ గోల్డ్ లాగా చేస్తున్నాడు, గోల్డ్ కాదు, ఇది ప్యూర్ గోల్డ్ కాదు సార్. ఇది చాలా అన్యాయంగా తన నిర్ణయాలను తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి మనం కోరుకుంటున్నది మన స్వార్థం కోసం కాదు, ఈ యొక్క ప్రాథమిక విద్యా బలోపేతం కోసం. కాబట్టి ఈ యొక్క మన యొక్క విన్నపాలను వెంటనే ప్రభుత్వం గుర్తించి వీటిపైన శ్రద్ధ వహించి తప్పకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి జిల్లా శాఖకు ధన్యవాదాలు చెప్తున్నాను. ఈనాటి రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ముంబైకి వచ్చినటువంటి హెచ్జిట్ అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కాలంగా దీర్ఘకాలంగా సమస్యలు పెన్షన్ పెట్టి పరిష్కరించకుండా మాకు రకంగా మోసం చేస్తా ఉన్నది. 2018లో ముఖ్యమంత్రి గారు అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఉద్యోగ సంఘాలతో సమావేశమై ఆ లిఖితపూర్వక హామీ ఇచ్చి కూడా అటువంటి సమస్యలు ఏది కూడా పట్టించుకోవట్లేదు. అంటే ఎన్నికల ముందు ఒక జిమ్మింగ్ చేసి సమావేశం ఏర్పాటు చేసి నేను పరిష్కరిస్తానని చెప్పిన తర్వాత ఇంతవరకు ఆ సమస్యలను ఏమాత్రం పరిష్కరించి కూడా అట్లా పెట్టడం జరిగింది. కాబట్టి వీటన్నిటిపైన మనం అందరం కూడా ఒక్క తాటిపై నిలిచి పోరాడినప్పుడే సాధిస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ మరొకసారి హెచ్జిటివి జిందాబాద్ తెలియజేసుకుంటున్నాం.